అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న నుంచి కోదాడ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు దాంట్లో భాగంగానే పొద్దున్నే పట్టణ వాసులందరినీ కలుసుకునే దానికి మార్నింగ్ వాక్లో భాగంగా మార్నింగ్ వాకింగ్ వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లా అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో భాగం ఏంటంటే ఇలా మార్నింగ్ టైంలో సోషల్గా ఈ ప్రాంతంలో ప్రజల విషయాలు, వాళ్ళ స్థితిగతులు తెలుసుకునే దానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. నిన్న నుంచి కోదాడ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు దాంట్లో భాగంగానే పొద్దున్నే పట్టణ వాసులందరినీ కలుసుకునే దానికి మార్నింగ్ వాక్లో భాగంగా మార్నింగ్ వాకింగ్ వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లా అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో భాగం ఏంటంటే ఇలా మార్నింగ్ టైంలో సోషల్గా ఈ ప్రాంతంలో ప్రజల విషయాలు, వాళ్ళ స్థితిగతులు తెలుసుకునే దానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.